వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. కీలక నేతలే టార్గెట్ గా కేసులు నమోదు చేస్తున్నారు. కార్యకర్తలపై పాశవిక దాడిని నిరసిస్తూ న్యాయం కోసం ర్యాలీ చేస్తే కేసు పెట్టారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. పులివెందులకు చెందిన ఇతర కీలక నాయకులపైన కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ పేరుతో కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ మూకల దాడిలో గాయపడ్డ వేల్పుల రాముపైనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. దాడి చేసిన టీడీపీ వారిని ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి పులివెందుల నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, కవిత, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో కూటమి పార్టీల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. వన్ సైడెడ్గా పోలీసులను ఉపయోగించుకొని ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎవరైతే ఉంటారో వారిపైన వరుసగా ఏదో ఒక నెపంతో కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. మనం మొన్న 6వ తారీఖు కనుక చూస్తే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పాశవికంగా దాడులు చేస్తున్నటువంటి అంశానికి నిరసనగా ఏదైతే శాంతియుతంగా ర్యాలీ చేసినటువంటి నాయకులపైన కేసులు నమోదు చేశారు. ఆ రోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నేపథ్యంలో వాళ్ళందరి ఆధ్వర్యంలో కొంత ర్యాలీ జరిగింది. శాంతియుతంగా జరిగింది. న్యాయం చేయాలని జరిగింది. ఎవరైతే ఏకంగా ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన కావచ్చు, అలాగే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి పైన దాడులు చేశారు. అంటే బండరాళ్లతో కొట్టడము, కార్ల అద్దాలన్నీ కూడా ధ్వంసం చేయడము, చంపడానికి ప్రయత్నించడము. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అడ్డం పడకపోతే వాళ్ళ రోజు చనిపోయే వాళ్ళు. అంత హత్యకు దారితీసేటువంటి పరిస్థితులు నెలకొన్నా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి న్యాయం కోసం ర్యాలీ చేస్తే కూడా దానిపైన కూడా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అంటూ కూడా ఒక కేసు నమోదు చేయడం, అందులో నిందితులుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు సతీష్ రెడ్డిని కావచ్చు, ఇట్లా పలువురు సమ్మదర్స్ అని పెట్టేస్తారు. అంటే ఇంకా సమ్మదర్స్లో ఎంతమందినైనా సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ సమయానికి ఎంతమందినైనా కూడా చేర్చవచ్చు. ఆ విధంగా కేసులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే నల్లగొండవారిపల్లిలో అక్కడ దాడికి గురైనటువంటి ఎవరైతే బాధితులు వేల్పుల రామలింగారెడ్డి పైన మరొక కేసు, ఆయనే ఆ రోజు పెద్ద ఎత్తున టీడీపీ మూకల దాడిలో పూర్తి పెద్ద ఎత్తున అటు తలకు గాయాలయ్యాయి, రక్తస్రావం జరిగింది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మళ్ళీ ఆయన పైన బాధితుడిపైన రివర్స్గా మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అంటే టీడీపీ వ్యక్తికి సంబంధించి ఒక వ్యక్తిని తీసుకురావడం, ఆయనతో ఒక కంప్లైంట్ ఇప్పేయడం, మళ్ళీ బాధితుడిపైన మళ్ళొక కేసు పెట్టడం, ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతుండగానే మరోవైపు ఆయన పైన మరొక కేసు. సో ఈ విధంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకంగా ఉంటారో పులివెందులో వాళ్ళందరి మీద కూడా టార్గెటెడ్గా చేసుకొని పోలీసులను ఉపయోగించుకొని కూటమి పార్టీలు ఇటు కుట్రలు చేస్తున్నాయి, కేసులు నమోదు చేస్తున్నాయి. 12వ తారీఖు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఆలోపు ఎవరైతే కీలకంగా ఉంటారో, కొంత ప్రజల్లో ఎక్కువగా వాళ్ళకు బలం ఉంటుందో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయడం, తద్వారా అటు పోలింగ్ సమయానికి వచ్చేసరికి అసలు బూత్లలో ఎవరి ఏజెంట్లు కూడా లేకుండా చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుంది అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అందులో భాగంగానే పోలీసుల చర్యలు కూడా ఉన్నాయి, అటు పోలీసుల కామెంట్స్ కూడా ఆ విధంగానే కనిపిస్తున్నాయి. రాజకీయ కోరల్లో పోలీసులు చిక్కుకొని రాజకీయ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు ఏకంగా అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.